అభ్యర్థిగా వెలిచాల రాజేందర్. చంద్రబాబు ఆలోచన అదే. పిఠాపురంలోనూ పవన్ ను తప్పిస్తారేమో సజ్జల. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున నామినేషన్ దాఖలు. మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి పులివెందుల ఎన్నికల అధికారికి అందజేత. ప్రాథమిక అంచనా రూపొందిస్తున్న అధికారులు. ఇప్పటి వరకు 3120 ఎకరాల్లో నష్టం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. అభ్యర్థిని హక్ చేసుకున్న పోలీస్ సస్పెండ్. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం కార్యదర్శి ఎస్ఎస్ జయరాజు ఆధ్వర్యంలో ఈ నెల 23న జరుగు థర్డ్ బండ్ వీరాంజనేయ స్వామి విజయోత్సవంలో స్వామివారికి చేనేత పట్టు వస్త్రాలు సమర్పణ. ఖాతా తెరిచిన బీజేపీ తొలి ఎంపీ స్థానం కైవసం. మొన్నటి వరకు తగినంత నీరు లేక పంటలు ఎండిపోవడంతో నష్టపోయిన రైతు. ముంబై ఇండియన్స్ రాజస్థాన్ సవాల్. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ నామినేషన్ వేశారు. పార్టీ నుంచి అధికారిక ప్రకటన రాకముందే ఆయన నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది. మంత్రి పొన్నంతో సహా పలువురు జిల్లా నేతలు ఆయనతో వెళ్లి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు కేఎన్ఆర్ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి నేడు సీఎం రేవంత్ తో భేటీ కానున్నారు. కూటమి పార్టీల్లో తన వాళ్లకే చంద్రబాబు టికెట్లు కేటాయిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పిఠాపురంలో పవన్ ను తప్పించి ఎస్వీఎస్ఎన్ వర్మను బరిలోకి దింపుతారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. చివరికి జనసేనకు 10 టికెట్లే పరిమితం చేస్తారన్నారు. చంద్రబాబు కోసమే విపక్ష కూటమి ఏర్పడిందన్నారు. సిబిఎన్ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని, గతంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. పులివెందులలో వైఎస్ఆర్సీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున నామినేషన్ దాఖలైంది. మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి పులివెందుల ఎన్నికల అధికారులకి సోమవారం సీఎం జగన్ తరపున ఒక సెట్తో కూడిన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైఎస్ఆర్సీపీ నేతలు జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున ఇవాళ ఒక సెట్ నామినేషన్ వేశాం. ఈ నెల 25వ తేదీ ఆయనే స్వయంగా వచ్చి నామినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. 25వ తేదీ ఇక్కడ బహిరంగ సభ ఉంటుంది. మధ్యాహ్నం తరువాతే ఆయన నామినేషన్ వేస్తారు. రాష్ట్రంలో 70% ప్రజలు సీఎం జగన్ వైపే మళ్లీ చూస్తున్నారు. రెండోసారి ఆయన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అని వైఎస్ మనోహర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగళ్లతో దాదాపు 15,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీంతో వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. నష్టపోయిన పంటలు, రైతుల వివరాలను అధికారులు గుర్తిస్తున్నారు. ఈ విషయంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం సమీక్షించారు. ఇప్పటికే పేర్కొన్న 2,200 ఎకరాలకు అదనంగా శనివారం కురిసిన అకాల వర్షాలకు మరో 920 ఎకరాల్లో మొత్తం 3,120 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ఆయన తెలిపారు. ఇంకా అంచనా వేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని, ఇప్పటి వరకు రంగారెడ్డి, జనగాం, నిర్మల్ జిల్లాల్లో పంట నష్టం నమోదైందన్నారు. ఎన్నికల సమయంలో అధికారులు ఆచితూచి వ్యవహరించకపోతే వేటు తప్పదు. సాధారణ సమయంలో రాజకీయ నేతలతో వారి సత్సంబంధాలు ఎలా ఉన్నా కోడ్ అమల్లో ఉన్నప్పుడు హద్దులు మీరకూడదు. తాజాగా ఎన్నికల ప్రచారం చేస్తున్న హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతను సైదరాబాద్ ఏఎస్ఐ ఉమాదేవి ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆమె కోడ్ ఉల్లంఘించారంటూ సిపి శ్రీనివాస్ రెడ్డి ఉమాదేవిని సస్పెండ్ చేశారు. సికింద్రాబాద్ థర్డ్ బండ్ వీరాంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవాలతో పాటు హనుమాన్ విజయోత్సవం సందర్భంగా స్వామివారికి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం కార్యదర్శి ఎస్ఎస్ జయరాజు ఆధ్వర్యంలో చేనేత కళాకారులు రాపోలు గణేష్ దత్తాత్రేయ గారు ఎంతో నియమ నిష్ఠలతో పోచంపల్లి చేనేత పట్టు పంచ కండువా వస్త్రాలను తయారు చేసి ఈ నెల 23న జరుగు విజయోత్సవంలో స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క పూజా కార్యక్రమాలను థర్డ్ బండ్ వీరాంజనేయ స్వామి కార్యనిర్వహణాధికారి అంబుజా వంగా జ్యోతి ప్రజ్వలన చేసి నేత పనిని ప్రారంభించారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు పద్మశాలి చేనేత కళాకారులను ప్రత్యేకంగా అభినందించారు.
గుజరాత్లోని సూరత్ పార్లమెంటు స్థానం ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో ఆయన పోటీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. దీంతో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో ఆయన ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం అధికారులు పత్రాలు అందజేశారు. దీంతో ఈ ఎన్నికల్లో తొలి ఎంపీ స్థానాన్ని బీజేపీ ఖాతాలో వేసుకుంది. రాష్ట్రంలో అకాల వర్షాలు రైతుల నడ్డి విరుస్తున్నాయి. మొన్నటి వరకు తగినంత నీరు లేక పంటలు ఎండిపోవడంతో నష్టపోయిన రైతు తాజాగా పండిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలతో నష్టపోతున్నాడు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టంపై దృష్టి సారించింది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు దెబ్బతిన్న పంట వివరాలను సేకరిస్తున్నారు. తాజాగా కురిసిన అకాల వర్షం, వడగండ్ల వానలతో దెబ్బతిన్న పంట నష్టం వివరాల సేకరణలో వ్యవసాయ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఐపీఎల్లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. పాయింట్స్ టేబుల్లో టాపర్గా ఉన్న రాజస్థాన్ రాయల్స్ను 7వ స్థానంలోని ముంబై ఇండియన్స్ ఢీకొననుంది. జైపూర్ వేదికగా మ్యాచ్ జరగనుంది. హెడ్ టు హెడ్ రికార్డులు చూస్తే ఎంఐ 15 గెలవగా ఆర్ఆర్ 13 మ్యాచ్ల్లో గెలిచింది. ఇక ఈ రోజు మ్యాచ్ జరుగుతున్న జైపూర్లో ఎంఐతో జరిగిన 7 మ్యాచ్ల్లో ఆర్ఆర్ 5 గెలిచింది. దీంతో ముంబైకి నేడు కఠిన పరీక్ష ఎదురు కానుంది.